మన ఇంట్లోనే అణచివేత ప్రారంభమవుతుంది. ఇక్కడ అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మనం పెంచేటప్పుడే ప్రారంభమవుతుంది. అదే అణచివేత అక్క కూడా అనుభవించిందని చెప్తున్నా. వాళ్ళ నానేమనుకున్నాడు, నా వారసుడు కేటీఆరే కానీ నువ్వు కాదంటున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నన్నెందుకు, నేనెందుకు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి నిలబడింది. లేదు, నువ్వు మాట్లాడకూడదు, మేమే మాట్లాడతాం, నువ్వు ఇంట్లో కూర్చో, నీవు ఇంట్లో కూర్చో. మహిళలకి ఏలే హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చాకల ఐలమ్మ ఎవరు? రాణి రుద్రమదేవి ఎవరు? ఈ నడిగడ్డని ఏరినటువంటి ఆది లక్ష్మి మహాదేవమ్మ ఎవరు? మరి ఇదంతా మహిళలే కదా. నాకు కూడా శక్తి ఉంది, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే శక్తి ఉంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసే శక్తి ఉన్నది, ఆ సామర్థ్యం ఉన్నదని చెప్పేసి ఈ రోజు ఆ వివక్షను ఎదుర్కొంటూ ఆ నొక్కే గొంతు ప్రయత్నం చేస్తుంటే వారిని ఎదిరించి బయటకు వచ్చి ఈ రోజు తెలంగాణ సమాజం కోసము